రీసెంట్‌గా మన ఇండియాలో చాలా మూవీస్ రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. స్పెషల్‌గా మన తెలుగు ఇండస్ట్రీలో ఏవైతే ఐకానిక్ సినిమాలున్నాయో, చాలా ఐకానిక్ సినిమాలు కూడా తిరిగి రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ నవంబర్ 14న మన యువ సామ్రాట్ నాగార్జున గారు నటించిన 'శివ' మూవీ 4K రూపంలో రాబోతుంది. మనందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన ట్రైలర్‌ని కూడా రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అలాగే కపిల్ వర్మ అనౌన్స్‌మెంట్ చేశారు. నాగార్జున గారు కూడా రీసెంట్‌గా 'బిగ్ బాస్‌లో' ట్రైలర్‌ని చూయించి దాన్ని కూడా అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్, డైరెక్టర్స్ ఇంకా హీరోస్ కూడా 'శివ' సినిమాకి ప్రమోషన్ అయితే చేయడం జరిగింది. సినిమా నవంబర్ 14న అయితే రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అలాగే దీంతో పాటు మళ్ళొక ఐకానిక్ సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. అదే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'కొదమ సింహం'. సో 'కొదమ సింహం' సినిమా. 'కొదమ సింహం' సినిమా ఈ సినిమాలో చిరంజీవి గారు, మోహన్ బాబు, కైకెల సత్యనారాయణ, రాజ్ కోటి, మురళీ మోహన్ రావు, రాధా ఇలా చాలా మంది అయితే ఈ సినిమాలో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో చిరంజీవి గారు గుర్రం పైన స్వారీ చేస్తూ ఒక కౌబాయ్‌లా మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే డాన్సులతో, ఫైట్‌లతో కూడా ఈ సినిమాలో అద్దరుకొట్టడం జరిగింది. సో ఏంటంటే మళ్ళొకసారి మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఐకానిక్ సినిమాలు నవంబర్ 14న నాగార్జున గారు నటించిన 'శివ', అలాగే నవంబర్ 21న మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'కొదమ సింహం'.